దగ్గరలోనే ఉన్నారు. అవునా? మా కష్టాలు తీర్చేవాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం. అందుకే నా కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుంటాను. నీ మంచితనం ఆవిడకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇదేంటి టైం అవుతోంది, రాయుడు ఇంకా రాలేదు? ఫోన్ చేశాను మైనావతి, కానీ నా ఫోన్ కలవలేదు. వస్తూ ఉంటాళ్లేమ్మా. అమ్మా ఇంకా ఎంతసేపు? కలెక్టర్ గారు వస్తున్నారు, కాసేపు వెయిట్ చేయాల్సిందే. కలెక్టర్ అయితే ఏంటి గొప్ప, మన ఎంజాయ్మెంట్ ని స్పాయిల్ చేసింది. ఛ! అత్తయ్య వింటుంది, సైలెంట్ గా ఉండు. నా చీరని కట్ చేస్తావా? ఇలాంటి విలువలు లేని వాళ్లతో నా కూతుళ్ళకి పోటీ ఏంటండి? ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి మేడం? నేను చెప్పిన ఆ మంచి మనిషి మైనావతి గారే. ఆవిడ సపోర్ట్తోనే మేము ఈ ప్రోగ్రాంని రన్ చేద్దాం అనుకుంటున్నాం. నీకప్పుడే చెప్దామనుకున్నాను, కానీ డైరెక్ట్గా ఆవిడని కలిసి చెప్తే నీ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పలేదు. ఏమైంది ధరణి? నన్ను కొట్టినావిడ, మనతో గొడవ పడినావిడ ఉండేది ఈ ఇంట్లోనే అక్క. ఎంతసేపు మైనావతి గారిని చూడ్డానికి తెగ సంతోషపడ్డావు కదా, మరెక్కడే ఆగిపోయారే? రండి, టైం అవుతుంది, త్వరగా రండమ్మా, రండి. అదిగో కలెక్టర్ గారు వచ్చేశారు. నమస్తే మైనావతి గారు. నమస్కారం అండి, కూర్చోండి. అంటే మనం స్పాన్సర్షిప్ ఇస్తుంది ఈ తోలు బొమ్మలాడించేదానికా? ఇంత లక్షణంగా ఉన్న పిల్లని ఎందుకు వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారో ఏంటో. కలెక్టర్ గారితో ఇదొస్తుందేంటి? వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. నైనా ఏంటమ్మా అక్కడే ఆగిపోయారు? మైనావతి గారు, తను మొహమాట పడుతుంది, మీరే పిలవండి, వస్తుంది. కలెక్టర్ గారు మైనావతి, పంతానికి ఇది టైం కాదు. కలెక్టర్ గారి ముందు పరువు పోతుంది. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. లోపలికి రా. మైనావతి,
కలెక్టర్ గారు ఉన్నారు. నువ్వేం మాట్లాడుకో. ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. తన కన్నవాళ్ళెవరో చాలా అదృష్టవంతులు. రాయుడు గారు, అయ్యా రాయుడు గారు, అయ్యా రాయుడు గారు లేరా? బయటికి వెళ్ళారు పంతులు గారు. ఆయనకి కాగితం ఇవ్వాలి. అక్కడ పెట్టండి, వచ్చాక చూస్తారు. హలో పంతులు గారు, మా అక్క గండాన్ని కాపాడే అమ్మాయి జాతకం తెలిసిందా? ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? త్వరగా చెప్పండి పంతులు గారు. అయ్యా రాయుడు గారు, జోగులాంబ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ముగ్గురమ్మాయిల జాతకాలు దాదాపుగా సరిపోయాయి. వాళ్లలో మీ అక్కని కాపాడే అమ్మాయి జాతకం ఉంది. తను ఎవరు అనేది మీరే తెలుసుకోవాలి. వాళ్ల జాతకాలని మా అసిస్టెంట్ చేత మీకివ్వమని పంపాను. కానీ మీరు ఆఫీస్లో లేరని వాడక్కడే టేబుల్ మీద పెట్టాడట. త్వరగా వెళ్ళి వాటిని తీసుకోండి. సరే పంతులు గారు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ పంతులు గారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నేను వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాసేపట్లో తెలియబోతోంది. నేను ఎవరి నీడ కూడా పడకూడదనుకున్నానో అదే నా ఇంట్లోకి అడుగు పెట్టింది. ధరణి, నీకు ఆయన గురించి తెలుసా? తెలీదండి. కానీ ఆయన్ని చూడగానే దండం పెట్టాలనిపించింది. పెద్దవాళ్ళంటే నీకెంత గౌరవం అమ్మా. ఆయన మైనావతి గారి తండ్రి గారు. చాలా మంచి మనిషి. ఆయన లక్షణాలే మన మైనావతి గారికి వచ్చాయి. ఈ పిల్లెవరు? మీ పని మనిషా? కాదండి, మా అక్క. అవతారం చూస్తే అలాగే అనిపిస్తుందిలే. మైనావతి, కలెక్టర్ గారిని మనం నిలబెట్టే మాట్లాడిచ్చేస్తున్నాం. ఇటివ్వు. ఇది ధరణి కోసం తెచ్చారా?